హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్. ఈ వీడియో వచ్చేసరికి నా టిపికల్ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ స్టోరీ పార్ట్ 2 కంటిన్యూషన్. పార్ట్ 1 అయితే మన ఛానల్లో ఉంది, ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. 9th మంత్ వచ్చాక నాకు 36 వీక్స్ అప్పుడు పెయిన్స్ వచ్చాయి, హాస్పిటల్కి వెళ్ళాను అని చెప్పాను కదా. వాళ్ళైతే పెయిన్స్ ఆగడానికి అని చెప్పి ఇంజెక్షన్స్ వేశారు. 2 వీక్స్ కొంచెం పెయిన్స్ ఆగాయి, కానీ లైట్‌గా వస్తూనే ఉండేవి. 38th వీక్ వచ్చినప్పుడు నార్మల్‌గా హాస్పిటల్ విజిట్‌కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఒకసారి స్కాన్ తీశారు. స్కాన్ చేసి డాక్టర్ ఏం చెప్పారు అంటే, మీకు ఆపరేషన్ పడుతుంది అండి, నార్మల్ అవ్వదు. ఎందుకంటే బేబీ వెయిట్ అనేది 4 కేజీస్ దాకా ఉంది. సో 99% ఆపరేషనే పడే ఛాన్స్ ఉంది. మీరు బ్లైండ్గా ఆపరేషన్కి ఫిక్స్ అయిపోయి అడ్మిట్ అయిపోండి అని చెప్పారు. 3 days బిఫోర్ అయితే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు. ఎందుకంటే బేబీ వెయిట్ ఎక్కువ ఉంది కదా, సో షుగర్ ఏమన్నా వచ్చిందా, అటాక్ అయిందా, మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా 2 days స్కాన్ చేసి చూద్దాము అని చెప్పి 2 days ముందే అయితే అడ్మిట్ చేసుకున్నారు. డైలీ షుగర్ టెస్ట్ చేసేవాళ్ళు, అండ్ షుగర్ టెస్ట్ నార్మల్గానే వచ్చింది. తర్వాత స్కాన్ చేశారు. ఫస్ట్ డే స్కాన్ చేశారు. తర్వాత మళ్ళీ అంటే అమ్నాటిక్ ఫ్లూయిడ్స్ లెవెల్స్ అవి చెక్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. నాకు 30th మార్నింగ్ ఇండ్యూస్ చేస్తాను పెయిన్స్ అని చెప్పారు. 29th నైట్ నాకు ఒక స్కాన్ చేశారు. ఆ స్కాన్లో బేబీ వెయిట్ వచ్చేసరికి 3.4 kgs అలా ఉంది. సో ఇది కూడా ఎక్కువే కదా, ఇంకా అలాగో మీకు ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ 11 days ఉంది కదా, సో డెలివరీ చేసేద్దాము, రేపు ఒకసారి ఇండ్యూస్ చేసి చూద్దాము అని చెప్పారు. 30th మార్నింగ్ 6కి అయితే ఇండ్యూస్ చేశారు. ఇండ్యూస్ చేసినప్పుడే డాక్టర్ నాకు ఏం చెప్పారు అంటే, మీ సర్వీక్స్ అనేది కొంచెం సపోర్టివ్గా ఉందమ్మా, నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు అని చెప్పారు. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇండ్యూస్ చేసిన తర్వాత 2 hours అయితే బెడ్ మీద అలాగే పడుకొని ఉండాలి, ఎటు కదలకూడదు, లెగవకూడదు అని చెప్పారు. సో బెడ్ మీద అలాగే 2 hours అంటే 8 వరకు పడుకొని ఉన్నాము. ఆ లోపే నాకైతే పెయిన్స్ స్టార్ట్ అయిపోయాయి. పెయిన్స్ విపరీతంగా వస్తున్నాయని చెప్పి నర్సులకు చెప్తే, అప్పుడే పెరగవమ్మ పెయిన్స్, ఇవి కాదు అని చెప్పి ఉన్నారనమాట. నన్నైతే వాక్ చేయమంటున్నారు, కానీ నేను అడుగు వేయలేకపోతున్నాను. అలాగే 9 వరకు అలా చూసి లేబర్ రూమ్లోకి అయితే తీసుకెళ్లారు. లేబర్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఎన్ఎస్టీ చేయడానికి పడుకోబెడితే నేను సపోర్ట్ చేయలేకపోతున్నాను. ఆ ఎన్ఎస్టీ రిపోర్ట్ సరిగ్గా రావట్లేదు. ఎన్ఎస్టీ రిపోర్ట్ సరిగ్గా రాకపోతే పెయిన్స్ వస్తున్నాయా లేదా అని చెప్పి తెలియదంట. సో అప్పుడు నేను అసలు తట్టుకోలేకపోతున్నానండి, నా వల్ల కావట్లేదు, నేను సపోర్ట్ చేయలేను అంటే, అప్పుడు పెయిన్స్ ఎంత వస్తున్నాయని మెజర్ చేయడానికి ఒక మిషన్ ఉంది. ఆ మిషన్ చూస్తే 100% పెయిన్స్ వస్తున్నట్లు చూపిస్తుంది అనమాట. సో అప్పుడు డాక్టర్ దగ్గరికి చెప్తే డాక్టర్ ఏమన్నారంటే, ఒకసారి ఇంటర్నల్ టెస్ట్ చేస్తామని టెస్ట్ చేసినప్పుడు 7 centimeters డైలేట్ అయింది, యాక్టివ్ లేబర్లోకి వచ్చేసారు అని చెప్పి బెడ్ మీదకి అయితే తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ స్టార్ట్ అయింది నాకైతే. బెడ్ మీదకి తీసుకెళ్లారు, ఇంకా పెయిన్స్ ఆగిపోయాయి, పెయిన్స్ లేవు, ఏం చేయాలో తెలియట్లేదు. అయితే నాకు ఉమ్మనీరు అయితే ముందైతే లీక్ అవ్వలేదు, బేబీతో పాటే వచ్చింది ఉమ్మనీరు, అదొకటి ప్లస్ అయింది. ఇంకా అక్కడ నర్సులే ఉంటారు, డాక్టర్స్ అయితే ఒక్కళ్ళు కూడా ఉండరు. జస్ట్ ఇండ్యూస్ చేసినప్పుడే డాక్టర్ ఉంటారు, చెక్ చేసింది డాక్టర్. ఇంకా నాకు డెలివరీ చేసింది అంతా కూడా నర్సులే, సీనియర్ నర్సులు ఉంటారు, వాళ్ళే చేశారనమాట. అయితే వాళ్ళు చూస్తున్నారు, ఏం చేయట్లేదు, జస్ట్ నుంచున్నారు అంతే, నా చుట్టూరు నుంచున్నారు. నాకు చెప్తున్నారు, మీరు ఇప్పుడు పుష్ చేస్తారా, మీకు మోషన్ వచ్చినట్టుందా, పుష్ చేస్తారా, ఒకవేళ పుష్ చేస్తే డెలివరీ మీకు 5 minutesలో అయిపోద్ది, మీరు అలానే ఉంటే, మీరు కోఆపరేట్ చేయకపోతే ఈవినింగ్ వరకు ఇలాగే ఉండాల్సి వస్తుంది అని చెప్పారు. ఇంకేదైతే అది అయింది అని చెప్పి నేను వాళ్ళకి కోఆపరేట్ చేశాను. వాళ్ళు నన్ను ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు అంటే, బేబీ హెడ్ కనబడుతుంది, బేబీ హెడ్ వచ్చేసింది, అలాగ చేశారనమాట. సో నాకైతే 11:6కి అలాగా బేబీ అయితే పుట్టేసింది. పుట్టంగానే బేబీ గర్ల్ అని చెప్పారు. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఆ తర్వాత బేబీకి కొంచెం వాష్ చేసేసి వెయిట్ చూసి నాకు ఇచ్చి మళ్ళీ బయట మా హస్బెండ్కి ఇచ్చేసారు బేబీని. తర్వాత స్టిచ్చెస్ చేశారు. ఇక్కడ మొదలైంది అసలైన నరకము. వాళ్ళే చెప్తున్నారు, ఇప్పుడు మీకు స్టిచ్చెస్ ఇప్పుడు దాకా బాగానే ఉంది, ఇక్కడ ఉంటుంది మీకు అని చెప్పి. కానీ నాకు ఏమంత అనిపించలేదు, మరి మత్తు ఇంజెక్షన్ కూడా ఇవ్వలేదంట వాళ్ళు. మరి ఎలా అయిందో ఏంటో, మరి ఆ హ్యాపీనెస్లో నాకు అది పెయిన్గా ఏం అనిపించలేదో ఏమో, కానీ నాకైతే ఫైనల్లీ డాక్టర్ చెప్పినట్టు కాకుండా నార్మల్ డెలివరీ అయింది. హాస్పిటల్లో 3 days అలా ఉన్న తర్వాత బేబీకి జాండీస్ వచ్చింది, నాకు బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పి డిశ్చార్జ్ చేయలేదు, 5 days ఉంచేశారు. ఆ తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్ళిన తర్వాత పత్యం అవి ఇవి చేస్తాం కదా, స్టిచ్చెస్ తొందరగానే తగ్గిపోయాయి. బాలింత పత్యం ఏం చేస్తారు ఏంటి అని వీడియో కావాలి అంటే చెప్పండి.
కమెంట్ చేయండి, వీడియో చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.